'డీమన్' 2 అవర్స్ 2 మినిట్స్ రన్ టైమ్‌తో 2023 సెప్టెంబర్‌లో తమిళంలో ఈ మూవీ రిలీజ్ అయింది. దాదాపు ఏడాదిన్నర తర్వాత తెలుగులోకి 29థ్ మే 2025న వచ్చింది. ఇది సైకలాజికల్ హారర్ డ్రామాగా వచ్చింది. ఇది ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక చూసాక నచ్చలేదు గైస్. మూవీ ప్లాట్‌కొస్తే ఓపెనింగ్ సీన్ ఒక లేడీ ఒంటరిగా కారులో ఒక విల్లాకు వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక రాత్రి టైంలో తనకు ఒక దెయ్యం కనిపిస్తుంది. అది తనని ఆవహిస్తుంది. కట్ చేస్తే ఈ సీన్‌ని వివరిస్తూ హీరో విఘ్నేష్ ఒక ప్రొడ్యూసర్‌కి కథని చెప్తుంటాడు. ఆ ప్రొడ్యూసర్‌కు కథ నచ్చి ఓకే చెప్తాడు. అప్పుడు విఘ్నేష్ ఫ్రెండ్స్‌తో కలిసి ఉంటే ఏకాంతంగా ఉండలేను అని ఒక అపార్ట్మెంట్‌లో ఒక డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ రెంట్‌కి తీసుకుంటాడు. వాస్తవానికి ఆ అపార్ట్మెంట్‌లో మొత్తం ట్రిపుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్సే. కానీ విఘ్నేష్‌కు మాత్రం అది డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ అని చెప్పి ఇస్తారు. అంటే ఆ మూడో రూమ్ ఏదైతే ఉందో కనిపించకుండా వుడ్‌తో కవర్ చేస్తారు. ఆ ప్లాట్‌లో ఆల్రెడీ ఇంతకుముందు ఒక ఫ్యామిలీ సూసైడ్ చేసుకొని చనిపోతారు. ఆ తర్వాత ఇద్దరు భార్యాభర్తలు వస్తారు. వాళ్ళు కూడా అనుమానాస్పదంగా చనిపోతారు. ప్రేమ జంట కొత్తగా మ్యారేజ్ చేసుకొని వస్తారు. వాళ్ళు కూడా అలాగే చనిపోతారు. ఆ తరువాత విఘ్నేష్ ఆ ప్లాట్‌కి వస్తాడు. కానీ అతనికి ఇవి ఏవీ చెప్పకుండా ఆ ఫ్లాట్ రెంట్‌కిస్తారు. విఘ్నేష్ అక్కడికి వచ్చినప్పటి నుండి తనకు అనూహ్యమైన సంఘటనలు జరుగుతూ ఉన్నట్టు కలలు వస్తుంటాయి. తనని ఎవరో చంపుతున్నట్లు, ఇంట్లో ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎవరో పియానో వాయిస్తున్నట్టు శబ్దం వస్తుంది. తనకు మొదట్లో ఏమీ అనిపించదు. ఎప్పుడైతే ఆ మూడవ బెడ్‌రూమ్ గురించి తను తెలుసుకుంటాడో, ఆ తర్వాత తను నైట్ ఎక్కడ పడుకున్నా మార్నింగ్ లేచి చూస్తే తన ఫ్లాట్‌లో ఉండేవాడు. ఇలా ఎన్నో సార్లు జరుగుతుంది. అప్పుడు ఆ మూడవ బెడ్‌రూమ్‌లోకి వెళ్తాడు. మళ్ళీ తిరిగి రాలేడు. అసలు చనిపోయింది ఎవరు? విఘ్నేష్‌కి ఏంటి సంబంధం? వాళ్ళ నుంచి తను ఎలా బయటపడ్డాడు? విఘ్నేష్‌కి వాళ్ళు ఏమి చెప్పారు? అన్నదే స్టోరీ ప్లస్ పాయింట్స్. నాకు మూవీలో లాస్ట్ 15 మినిట్స్ ఆ క్లైమాక్స్ తప్పించి ఎక్కడ నచ్చలేదు గైస్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పర్వాలా. కానీ ఆడియన్స్‌కు భయపెట్టారా లేదు. జస్ట్ ఓకే అంతే. విఘ్నేష్ పెర్ఫార్మెన్స్ మాత్రం హైలైట్ అని చెప్పుకోవచ్చు మూవీకి. మైనస్ పాయింట్స్. స్క్రీన్ ప్లే మీద ఇంకా కొంచెం ఫోకస్ పెట్టాలి. స్క్రీన్ ప్లే స్లోగా వెళ్తుంది. హర్రర్ ఎలిమెంట్స్ ఉన్నా కానీ ఎక్కడ భయపెట్టేంతలా లేకపోవడం. హర్రర్ ఎలిమెంట్స్ ప్రపోజ్ అంతకేమీ లేదు. మెయిన్‌లీ ఫస్ట్ హాఫ్‌లో ఆ లవ్ స్టోరీ దేనికో అన్నట్టు ఆ లవ్ స్టోరీ ఒకటి పెట్టారు. లవ్ స్టోరీ పెట్టాలని పెట్టారు. ఆ ఫస్ట్ హాఫ్ అంతా అదే ఉంటుంది. ఆ స్క్రిప్ట్‌కి, లవ్ స్టోరీకి సంబంధమే ఉండదు. సాంగ్స్ ఏమీ బాలేదు. డైరెక్షన్‌లో చాలా ఇంప్రూవ్‌మెంట్ కావాలి. మూవీ మేకింగ్ కూడా అంతగా బాగాలేదు. ఫస్ట్ హాఫ్ అంతా బోరింగ్‌గా ఉంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.